హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, మాత్రికా ఫర్టిలిటీ సెంటర్ హన్మకొండ. సో ఎవ్రీడే మనం చూసే ఓపీలో అట్లీస్ట్ 2-3 కన్నా కంతులు అనేసి బయటపడుతుంది అనమాట. దాని గురించి అంతగా టెన్షన్ తీసుకొని అవసరం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ దోస్ ఆర్ ఫంక్షనల్, అంటే సింపుల్ సిస్ట్ ఉంటాయి. అంటే గుడ్డు పెద్దగా పెరగకపోవడం, విడుదల కాకపోవడం ఇట్లానే ఉంటుంది. కార్పస్ లూటియం అంటే విడుదల అయింది కానీ అలానే ఉండిపోయింది, ఇంకా తగ్గలేదు అనేసి. హెమరేజిక్ సిస్ట్ అంటే కొంచెం బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది, అది కూడా స్పాంటేనియస్గానే రెజల్యూషన్స్ ఉంటాయి. పారాఓవేరియన్ సిస్ట్ అంటే అసలు అండాశయంలోనే కంతి లేదు, పక్కన ఎక్కడో ఉంది, దాంతో మనకు సంబంధం కూడా లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ సిస్ట్ సైజెస్ 6 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉంటే తప్ప మనం ఏం ఇంటర్వెన్షన్ చేయనవసరం లేదనమాట. కొన్నిసార్లు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంటాయి. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ మనము సైజ్ కంటే ఆ జబ్బుతో ఎక్కువ భయపడతాం అనమాట. అంటే గర్భసంచి లోపల ఉన్న పొర మనకు బయట పాకి అతుకులు తయారు చేసి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిస్తాయి అనేసి దానికోసం లాప్రోస్కోపీ, స్టేజింగ్ అవన్నీ వేరే విషయం. మ్యూసినస్ సిస్, సీరస్ సిస్, డెర్మాయిడ్ సిస్ ఇవి అవసరం పడవచ్చు సర్జరీస్, బట్ మోస్ట్లీ సైజ్ అండ్ సిమ్టమ్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్స్ అనే భయం మనకి చాలా 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 తక్కువ అండి. సో అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, గడ్డలో మనకి సాలిడ్ కాంపోనెంట్ కనిపించినా, పెద్ద సైజ్ అనిపించినా, చాలా ఫాస్ట్గా కనిపించినా మీకు డాక్టరే చెప్తారు కి పై బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కాన్లు చేసుకోమనేసి. దాని గురించి అయితే అసలే ఆలోచించకండి. సో మోస్ట్ ఆఫ్ ది స్పాంటేనియస్ రెజల్యూషన్స్ ఉంటాయి. జస్ట్ మనకి ఏంటంటే 1 month ట్రీట్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి.